పారిశ్రామిక విధానంలో చంద్రబాబు గారు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI అంటే నువ్వు పరిశ్రమ పెట్టు, ఆ పరిశ్రమ పెట్టి నువ్వు పని చేయి, పని చేసినప్పుడు నీకు సాయం ఇస్తాం, అంటే ఉత్పత్తి చేస్తే ఉత్పత్తికి గాను బెనిఫిట్ ఇస్తాం అన్నటువంటి ఇది మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి విధానం. ఎందుకంటే ముందు పరిశ్రమ పెట్టేసి రాయితీలు తీసేసుకుని ఆ డబ్బుల్ని ఆ భూమిని పెట్టేసుకుని బతికేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పేరుకేం పరిశ్రమ వస్తుంది, ఏ ఉత్పత్తి ఉండదు. అందుకని PLI సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అయితే చంద్రబాబు గారు మాత్రం మూలధన రాయితీ అంటే రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వాళ్ళకి క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేందుకు కొత్త నిబంధన తీసుకురావడానికి రెడీ అని ప్రకటించారు. ఈ మేర కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడానికి సిద్ధపడ్డారు. తాజాగా దీనికి సంబంధించినటువంటి సమీక్ష చేశారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ వంటి పోటీ రాష్ట్రాల అమల్లో ఉన్న పాలసీ నిబంధనలు ఏంటి వంటి వివరాలని చర్చించమన్నారు. వాటిటన్నిటిని చూసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ అమలు చేసేటటువంటి విధానం. పొరుగు రాష్ట్రాల పరిశ్రమలకి మూలధన రాయితీ కింద 20 నుంచి 40% వరకు ఇస్తున్నాయని చెప్పి తేలింది. రాష్ట్రాలు ఇప్పటిదాకా అమలైన పారిశ్రామిక విధానాల ప్రకారం భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ ఇచ్చేలా నిబంధనలు లేవు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలు ఎప్పటి నుంచే విధమైన రాయితీని పారిశ్రామికవేత్తలకు అందిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు ఆయా రాష్ట్రాలు పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులను ఆకర్షించాలంటే మూలధన రాయితీ నిబంధన తీసుకురావాలని అధికారులు సీఎంకి సూచించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కియా కార్ల తయారీ పరిశ్రమకు మాత్రమే ఈ రకమైన రాయితీ ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే MSMEలు మూలధన రాయితీ పొందుతున్నాయి. ఇక మీద భారీ మెగా పరిశ్రమలకు కూడా ఈ రాయితీ ఇచ్చేలా కొత్త పారిశ్రామిక పాలసీలో నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పరిశ్రమ ఏర్పాటు చేసి ఉత్పత్తిలోకి వచ్చిన 10 ఏళ్ల పాటు మూలధన రాయితీ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ 20% రాయితీ కింద పరిశ్రమకు చెల్లించాలని భావిస్తే ఆ మొత్తాన్ని ఏటా 2% చొప్పున 10 ఏళ్లలో ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు 40%, గుజరాత్ 30% చొప్పున పారిశ్రామికతలకు మూలధన రాయితీలు అందిస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని ఎంత మొత్తాన్ని అందించాలని దాని మీద సీఎం అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నైపుణ్య, మానవ వనరులు, ముడిసరుకు, మార్కెట్ అంశాలను కూడా పరిగణలో ఉంచుకుని రాయితీకి ఎంత మొత్తాన్ని ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పారిశ్రామిక విధానంలో అందిస్తున్న విద్యుత్ సబ్సిడీ, GST తిరిగి చెల్లింపు, ఇతర రాయితీలు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కీలకమైనటువంటి నిర్ణయాలు.